అందరికీ నమస్కారం అండి. ఇవి సుండల్ బఠానీ అంటారు కదా, అవండి. దాంట్లో గ్రీన్ కలర్ అనమాట. ఇప్పుడు పచ్చి బఠానీ ఎప్పుడు దొరకవు కదా, దొరకనప్పుడు నేను ఈ బఠానీ అనేది యూస్ చేసుకుంటాను. వీటిని నైట్ అంతా కూడా నానబెట్టేసి నీట్గా వాష్ చేసుకునేసి జిప్పర్ బ్యాగ్లో వేసుకునేసి స్టోర్ చేసుకుంటానండి. డీ ఫ్రిడ్జ్లో బాగా ఫ్రోజన్ అయిపోతాయి. వెంటనే అవసరమైనప్పుడు అప్పటికప్పుడు మనకు కావాలి అనుకున్నప్పుడు వీటిని తీసుకునేసి యూస్ చేసుకుంటానండి. ఇప్పుడు వెజిటేబుల్ రైస్, ఏదన్నా కూర, కర్రీస్, వెజిటేబుల్ కర్రీ ఇలా చేసుకునేటప్పుడు ఈ బఠానీ అనేది యూస్ చేసుకుంటాను. పచ్చి బఠానీ అనేది ఎప్పుడు దొరకవు కదా, అప్పుడు ఇవనేది యూజ్ అవుతాయండి. బాగుంటాయి కూడా, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకునేదానికి ట్రై చేయండి. నేను ఈరోజు రాధికా గారు, సీనియర్ యాక్టర్ రాధికా గారు నటించిన తాయ్ కెలవి అనే మూవీ చూశానండి. చాలా బాగుంది. తమిళ్లో ఉంది, తెలుగులో ఉంది. మిగతా లాంగ్వేజెస్లో ఉందో లేదో నాకు తెలీదు. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. ఈ సమాజంలో ఆడపిల్ల ఏ విధంగా బ్రతకాలి, సమాజంతో ఏ విధంగా ఫైట్ చేయాలి, తనకంటూ ఎవరు రారు, మనకి మనమే సపోర్ట్గా నిలవాలి, ఏ విధంగా నిలవాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనకంటూ ఒక సపోర్ట్ అనేది ఉండాలి, మనమే ఏర్పరచుకోవాలి అనేది సినిమా కాన్సెప్ట్ అండి. బాగుంది, చాలా బాగుంది. ఒక పెద్ద ముసలావిడ, ఆమెని ఊర్లో ప్రతి ఒక్కరు కూడా తిట్టుకుంటారండి. ఆమె చావును కోరుకుంటారు. ఆమె సడన్గా మంచాన పడుతుంది. మంచాన పడితే అసలు సినిమా స్టోరీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. ఏ విధంగా జరిగింది ఏంది అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడపిల్లగా కూడా చూడవలసిన సినిమా.